హాయ్ ఫ్రెండ్స్, ఒక రాయిని మన మీదకి విసిరితే మరో రాయితో సమాధానం చెప్పేవాడు తెలివైనవాడు కాదు. ఆ రాళ్లతో ఇల్లు కట్టుకునేవాడు తెలివైనవాడు. మిమ్మల్ని చాలామంది కింద పడేయాలని చూస్తారు. పదే పదే మీ వల్ల కాదు, ఆ పని మీరు చేయలేరని మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు. అలాంటి మాటల్ని లెక్క చేయకండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. వారి మాటలతో దిగులు పడకండి. ఈ లోకం పని అలా ఉంటుంది. ఇతరులను వెనక్కి లాగేందుకే చూస్తుంది. అలాంటి మాటల్ని మీరు లక్ష్య పెట్టకూడదు. నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. ఆ రోజు తప్పకుండా వస్తుంది. దాహంతో ఉన్న నీకు ఒక మంచినీటి కోనేరే ఎదురొస్తుంది. అలసిపోయి కూర్చోకు. నీ గమ్యం ఎంతో దూరంలో లేదు. ఓపిగ్గా ఉండాలి, నమ్మకంతో ఉండాలి. అలా డీలా పడిపోకూడదు. అసాధ్యమని వదిలేయకూడదు. ఇతరులు మిమ్మల్ని ఏమన్నా సరే, అది మీకు ఏ రకంగానూ ఉపయోగపడేది కాకపోయినా పర్లేదు. అది మీకు భరించరాందిగా ఉన్నా సరే, ఆ మాటకు మీరు వెంటనే స్పందించకండి. వెంటనే జవాబివ్వద్దు. మనం చాలాసార్లు అవతలి వాళ్ళు మనల్ని అలా ఎందుకన్నారనే విషయమే ఎక్కువ ఆలోచిస్తాం. మనమేంటో వాళ్ళకి జవాబు చెప్పాలనుకుంటాం. అలాగే ఆలోచిస్తాం. ఇలా ఆలోచించడం అవునన్నా కాదన్నా మన సమయాన్ని వృధా చేస్తుంది. ఇలాంటి కండిషన్లో మీరు ఎంత బాధపడతారో మాకు తెలుసు. మీలో మీరే చాలా మదనపడుతూ ఉంటారు. చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకేం చేయలేమేమో అని మనస్తాపానికి గురవుతారు. చాలా కోపం కూడా వస్తుంది. ఎవరితోనూ మాట్లాడేందుకు కూడా ఇష్టపడరు. మనసు ప్రశాంతంగా ఉండదు. ఈ వీడియోలో ఈరోజు ఈ విషయాల గురించే మాట్లాడుకుందాం. ఇతరులు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు ఆ మానసిక స్థితి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. మీరు ప్రస్తుతం చాలా అశాంతిగా ఉన్నారనుకుందాం. మీరు చాలా బాధలో ఉన్నారనుకుందాం. మీరు అనుకుంటున్నది ఒకటి, మీ విషయంలో జరుగుతున్నది మరొకటి. ఈ ప్రపంచంలో మీలాంటి ఒంటరి వాళ్ళు ఇంకొకరు లేరనిపిస్తుంది. టైం బాగోలేని పరిస్థితిలో ఎవ్వరూ మీకు సహకరించరు. ఇలా ఎన్ని రోజులు ఆలోచిస్తారు? చేతులు ముడుచుకుని ఎన్ని రోజులు కూర్చుంటారు? మన టైం బాగోలేదని ఎన్ని రోజులు మిమ్మల్ని మీరు నిందించుకుంటారు? ఏం చేయలేమని, ఏదీ సాధ్యం కాదని ఎన్ని రోజులేలా? మీరు ఏది చేయాలనుకుంటే అది చేయగలరు. మీకు అంత విల్ పవర్ ఉంది. అలాంటప్పుడు ఎందుకు అలాంటి ఆలోచనలు చేస్తున్నారు? ఎవరి కోసం మీరు ఇంకా ఎదురు చూస్తున్నారు? లేవండి, కొత్త దారిలో అడుగులు వేయండి. మీకు బంగారు భవిష్యత్తు కావాలంటే వేటిని పట్టించుకోవద్దు. మీరు మరింత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. ఎక్కడ లోపాలున్నాయో వాటిని మీరు వెతికి పట్టుకోండి. ఏ పని చేయనందుకు మీరు ఫెయిల్ అయ్యారో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఫెయిల్ అవడం అనే అనుభవం విజయం సాధించేటప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది. గతంలో మీరు 100% ప్రయత్నించినా విజయం సాధించలేదని మీకు అనిపిస్తే అది 100% కాదనే విషయం మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. గతం కన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ముందుకు సాగండి. జీరో నుంచి తిరిగి మొదలు పెట్టాల్సి వస్తే అక్కడి నుంచే మొదలు పెట్టండి. 4-5 అడుగులు వేయడం మొదలుపెట్టాక మీకు మరోసారి దారి స్పష్టంగా కనిపిస్తుంది. మన నడిచే దారిలో అనేక గుంటలుంటాయి. వాటిని దాటుకుని ముందుకు వెళితేనే ముందు దారి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మరి దారి కనిపించాలి అంటే 2 అడుగులు కదలాల్సిందే కదా. మీ లక్ష్యం కోసం కృషి చేయండి. అప్పుడు దారితో పాటు మీకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం వాటంతటదే దొరుకుతుంది. అంతా అగమ్యగోచరంగా ఉంది. ఏమీ అర్థం కావట్లేదనిపిస్తుందా? అయితే కాసేపు ఆగండి. ప్రశాంతంగా ఆలోచించండి. అప్పుడు మీ సమస్యకి పరిష్కారం మీకే దొరుకుతుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకెళ్తే మీ మజిలీ తప్పకుండా చేరుకుంటారు. విజయం ఒకరోజే దొరకదు, కానీ ప్రయత్నిస్తే తప్పకుండా ఏదో ఒక రోజు మీ ముందుకొచ్చి ఆగుతుంది. శ్రమించే తత్వం, పట్టుదల చాలా ముఖ్యం. అయితే ఇవన్నీ ఎప్పుడు సాధ్యమంటే ప్రతిరోజు మీరు శ్రమిస్తేనే. ఎందుకంటే చాలామంది తమ కంఫర్ట్ జోన్లో ఉండి మాత్రమే ఏదైనా చేయాలనుకుంటారు. అలాంటి వారికి విజయం దరిచేరడం అంత సులువైన విషయం కాదు. కానీ జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వాళ్ళు ప్రతిరోజు కొత్తగా ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రతిరోజు ఒక కొత్త రిస్క్ ఫేస్ చేస్తారు, ముందుకు సాగుతారు. ఇలాంటి వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉండాలనుకోరు. వాళ్ళకి స్ట్రగుల్తో కూడిన జీవితం ఉండాలని కోరుకుంటారు. మీ అందరూ కూడా అలాంటి పోరాటమే చేయాలి. అందుకోసం సాధన చేయాలి, శ్రమ పడాలి. ఇతరులతో మిమ్మల్ని మీరు ఎప్పుడూ పోల్చుకోకండి. ఎందుకంటే సూర్యచంద్రులు ఇతరులతో పోల్చుకోరు. తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. సూర్యుడు రాత్రిపూట కనిపించడు. చంద్రుడు ఉదయం పూట వెన్నెలను పంచడు. ఎవరితోనో పోల్చుకుని మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చోకండి. సంఘర్షణ పడడం మానుకోండి. ఏదైనా పని చేయడానికి భయపడుతున్నారంటే అది మీలాంటి ధైర్యవంతులు చేసే పని అని గట్టిగా అనుకోండి. ఇతరులకు మీ మీద నమ్మకం పోయినా సరే మీరు చేయాల్సిన పని చేసి చూపించాల్సిందే. చాలామంది గురించి ఇతరులు ఎలాంటి నమ్మకం పెట్టుకోరు, కానీ చాలాసార్లు వాళ్లే గొప్ప పనులు చేసి చూపిస్తారు. మీరు ఎప్పుడైతే ఏదైనా కొత్తది తెలుసుకోవాలనుకుంటారో అప్పుడే మీరు ముందడుగు వేయగలరు. ఏం లేకపోతే మనిషి ఎప్పుడు ఆందోళనలో ఉంటాడో, ఏం లేకపోతే మనిషి విజయం సాధించలేడో, ఏది లేకపోతే మనిషికి విలువ ఉండదో, ఏది లేకపోతే ఆ మనిషి మాట ఎవరూ వినరో, ఇలా అనేక ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి. ఆత్మవిశ్వాసం లేకపోతే మనిషికి మనుగడ కష్టంతో కూడుకున్నదిగా ఉంటుంది. అంటే తనపై తనకు సంపూర్ణ నమ్మకం,
ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుందో వారికి విజయాలు ఎక్కువగా దక్కుతాయి. తన మీద తనకు ప్రగాఢమైన నమ్మకం ఉండాలి. నేను తలపెట్టిన పనిని నిస్సందేహంగా పూర్తి చేస్తాననే సంకల్పం ఉండాలి. ఒక వ్యక్తి మాట మరొకరు వినాలంటే ఆ చెబుతున్న వ్యక్తి ఆ విషయంలో విజయవంతం అయి ఉండాలి. అప్పుడే ఆ విషయంలో ఇతరులు అతని సలహాను స్వీకరిస్తారు. అంతేకాని విజయం సాధించకుండా ఆ పని గురించి మరొకరికి ప్రవచనాలు చెబితే ఆ మాటలను ఎవరూ పట్టించుకోరు. సమాజంలో పలుకుబడి పెరగాలంటే ఆత్మవిశ్వాసంతో ఎదగడం నేర్చుకోవాలి. ఒక ఉద్యోగి సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో ఉంటే ఆ ఉద్యోగి వలన ఆ వ్యవస్థకు ఎక్కువ ప్రయోజనం. అలా కాకుండా ఉద్యోగికి ఆత్మవిశ్వాసం లేకపోతే అతను పనిచేస్తున్న వ్యవస్థకు కూడా నష్టమే. ఒక విద్యార్థికి చదువుకునే సమయంలో ఆత్మవిశ్వాసం బలపడితే అతను చదువులో బాగా రాణించగలడు. తమని తాము ఎక్కువ అంచనా వేసుకోవడం అతి విశ్వాసం అవుతుంది. దీనివల్ల నష్టమే ఎక్కువగా ఉంటుంది. అనుకున్న ఫలితం సాధించడంలో అతి విశ్వాసం పనికిరాదు. తమ శక్తి సామర్థ్యాలపై తమకు సరైన అవగాహన ఉన్నప్పుడే ఎవరైనా ఆత్మవిశ్వాసంతో ఉండగలరు. ఆత్మవిశ్వాసం లేకపోతే తనను తాను ఎక్కువ అంచనా వేసుకోవచ్చు, లేక ఇతరులను తక్కువ అంచనా వేయచ్చు. అందుకని తమను తాము ఎక్కువగా ఊహించుకోకుండా తమకు తెలిసిన విద్యలో సంపూర్ణమైన జ్ఞానంతో ఉండడం వలన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంపొందించుకోవచ్చు. అలాగే ఓడిపోతామనే భయం వదిలి అలాంటి మానసిక స్థితిలో మన మనసుకి నచ్చిన వారితో మాట్లాడాలి. ఎవరైతే నిన్ను సపోర్ట్ చేస్తారో, నువ్వు చేయగలవు అనే ధైర్యం ఇస్తారో వాళ్ళతో ఎక్కువసేపు గడపడం కూడా అప్పుడప్పుడు అవసరం. ఒకసారి పొరపాటు జరిగితే దాన్నే తలుచుకుంటూ కూర్చోకు. తర్వాత ఏం చెయ్యాలనే దానిపై ఆలోచించు. నా వల్ల కాదు, నేను చేయలేను అని కాకుండా నాతో మాత్రమే సాధ్యం అవుతుంది అనే నమ్మకంతో ప్రతి పని మొదలుపెట్టు. మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవడం, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం కూడా చాలా అవసరం. మన పని మీద మన మీద మనకు కాకపోతే ఇంకెవరికి నమ్మకం ఉంటుంది? అభిప్రాయాలు సూటిగా చెప్పలేరు. పనులు చక్కబెట్టడంలో తడబడతారు. వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. అయితే సమస్యలు లేని జీవితం ఉండదు. సమస్యలు లేకుండా జీవితం కూడా ఉండదు. మనం జీవించినంతకాలం ఏదో ఒక సమస్య, రకరకాల ఇబ్బందులు మనని వెంటాడుతూనే ఉంటాయి. శ్రమ పడాలి. అన్నిటికీ శ్రమే మూలాధారం. శ్రమిస్తే ఏది కోరుకుంటే అది దొరికి తీరుతుంది. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.